మనకి రోహిత్ శర్మ ప్రెజెంట్ చూసుకుంటే అతని ఏజ్ దాదాపు 37 ఇయర్స్ వరకు ఉంది కదా. అయితే మరి రేపు 2027 ఓడి వరల్డ్ కప్కి అతనికి ఇంకా ఏకంగా 39 ఇయర్స్ వస్తాయి. మరి 39 ఇయర్స్లో మరి అటువైపు ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలా, దాని తర్వాత ఫిట్నెస్ ఇష్యూస్ రాకుండా ఏమి చూసుకోవాలా. సో దాంతోపాటు మెయిన్గా చెప్పాలంటే మరి అతను బ్యాటింగ్ పరంగా కూడా ఫామ్ కోల్పోకుండా ఉండాలి. సో మరి ఇవన్నీ చేస్తే మాత్రమే 2027 ఓడి వరల్డ్ కప్ వరకు మరి అతను అవైలబుల్గా ఉంటాడు. అది లేదు అంటే మరి అతను తీసేసి మిగతా కెప్టెన్లో మనకి రీసెంట్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. రోహిత్ శర్మని పక్కన పెట్టేసి శుభ్మన్ గిల్ని పెట్టబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ కూడా నడిచింది కదా. అయితే మరి దీని గురించే మరి అంబట్ రాయుడు కూడా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ అంబట్ రాయుడు అంటుంది ఏంటంటే, సో నా దృష్టిలో మాత్రం ఖచ్చితంగా రేపు జరగబోయే 2027 ఓడి వరల్డ్ కప్కి ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉండి తీరాల్సిందే. సో రోహిత్ శర్మ కనుక ఉన్నాడు అంటే మనకి కప్పు కొడతాం అనేది చాలా ఈజీగా అయితే. ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే అతని కెప్టెన్సీ, దాంతోపాటు అతని బ్యాటింగ్ చూసుకుంటే మరి రోహిత్ శర్మని రీప్లేస్ చేయగల బ్యాట్స్మెన్ ఇప్పుడల్లా వస్తాడు అని అయితే నేను అనుకోవట్లేదు. మరి దాంతోపాటు అతని కెప్టెన్సీ కనుక ఒకసారి చూసుకుంటే మరి అతను కెప్టెన్గా కనుక ఉన్నాడు అంటే మిగతా ప్లేయర్స్ అందరిలో కూడా మరి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. దాని తర్వాత మరి కీలకమైన సమయాల్లో కూడా ఒక మంచి డెసిషన్ తీసుకొని మరి మ్యాచ్ని విజయ పదాలకు నడిపిస్తాడు అని చెప్పేసి ఇక్కడ మరి రీసెంట్గా అంబట్ రాయుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఏదేమైనా సరే మరి రోహిత్ శర్మ అప్పటి వరకు ఉంటాడా లేదా అనేది సో చూద్దాం ఏం జరిగింది అనేది.